తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను స్థానిక బిజినెస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రఖ్యాత కవయిత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రగాఢ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వేగమాంబ కీర్తనలను గాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ భూమన కుసుమకుమారి మాట్లాడుతూ వెంకటాద్రి మహిమ పురాణం నుంచి ద్విపద భాగవతం వరకు శ్రీ తరిగొండ వేగమాంబ రచనలు భక్తితో ప్రతిధ్వనిస్తాయన్నారు. శ్రీ వెంకటేశ్వరునిపై ఆమెకున్న అమోఘమైన విశ్వాసము ముత్యాల హారతిలో వ్యక్తమైందని, ఇది నేటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఆచరిస్తున్న రోజువారీ సేవ వేగమాంబ ఆధ్యాత్మిక వారసత్వానికి శాశ్వత నివాళి అని కుసుమకుమారి పేర్కొన్నారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ద్వారా ఏడాదిగా నిర్వహిస్తున్న వివిధ భక్తిమయ సంగీత సాహిత్య ప్రదర్శనల గురించి వివరించారు. శ్రీవాణి ద్వారా శ్రీ సిటీయేతర ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర, టీటీడీ శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్, శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, అలాగే శ్రీ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు శ్రీహరికోట, చెన్నై, నెల్లూరు, సుల్లూరుపేట ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती త్రీ సిటీ లేడీస్ ఎక్కువ మంది పనిచేయడం, 52% ఆఫ్ ది పీపుల్ ఇన్ శ్రీ సిటీలో పనిచేసే స్త్రీలుగా ఉండడం. సో ఈరోజు ఈ మా సభకి ఆల్మోస్ట్ 50% కాకపోయినా కూడా ఎక్కువ మంది స్త్రీలు రావడం, వార్షికోత్సవం మన తరిగొండ వెంగమాంబ గారి స్త్రీ స్ఫూర్తితో స్త్రీ చేసుకోవడం, ఆ నామ సార్థకత కూడా ఒక యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవాలి. రెడ్డి గారిని నేను నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించినటువంటి ఒక సోదరుడుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచి మేము కలవడం, మాట్లాడుకోవడం, ఎట్లా జరపాలి అనేటువంటి చర్చించుకోవడం, ఈ కార్యక్రమాల్లో ఆయనకి సాహిత్యం పట్ల, ఒక తాత్విక చింతన పట్ల ఉండేటువంటి ఒక నిబద్ధత, ఒక సంకల్ప బలం నాకు బాగా నా మనసుకు ఆకట్టుకుంది. ఈమె శతకాలు కానీ ఈమె రచనలు చూస్తే దాదాపు 18 రచనలు చేసింది. శతకాలు 2 రాసింది, యక్షగానాలు రాసింది, కావ్యాలు రాసింది, పురాణాలు రాసింది, ద్విపదలు రాసింది, ఇన్ని రకాల రచనలు చేసింది. ఈమెలో ఉండే నాకు కనపడే ప్రత్యేకత ఏంటంటే, ఆడవాళ్ళ రచనలు అంటే ఏదో పెళ్ళిళ్ళు, పేరంటాలు వీటికి సంబంధించిన రచనలు చేస్తారు, చాలా లైట్గా ఉండే థీమ్స్ రాస్తారంటారు. కానీ ఈమె చాలా గహనమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని సంబంధించినటువంటి పుస్తకాలు రాయడం అనేది ఈమె ప్రత్యేకత. చాలా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో కూడా చాలా గొప్పగా చెప్పింది. కవయిత్రి, గొప్ప భక్తురాలు, మహాసిద్ధురాలు, యోగిని, క్షమాగుణం కలిగింది, మోక్షాభిలాష కలిగింది, ధీరమైన వ్యక్తిత్వం కలిగింది, భక్త కవిత్రులలో అగ్రగణ్యురాలు. తెలుగులోనే కాకుండా సంస్కృత, తమిళ భాషల్లో కూడా రచనలు చేయగలిగినటువంటి సమర్థురాలు. జ్యోతిష్య, సంగీత, నాట్య, సాముద్రికాది వివిధ శాస్త్రాల పట్ల వెంగమాంబకు అవగాహన ఉన్నటువంటి విషయం ఆమె రచనల ద్వారా తెలుగులో. చిట్ట చివరి సేవ ఏకాంత సేవ. ఆ ఏకాంత సేవలో అన్నమయ్య లాలి, తరిగొండ వెంగమాంబ కర్పూర హారతితోనే తిరుమల తలుపులు మూసివేయబడతాయి. ఆ కర్పూర హారతిలో ఒక వెండి పళ్ళెంలో దశావతారాలన్నిటినీ ముత్యాలతో అలంకరించి తరిగొండ వెంగమాంబ బతికిన రోజుల్లో వెంకటేశ్వరుడికి హారతిగా అర్పించేది.
అది స్థిరపడి ఇవాళ తరిగుండమ్మ వారసుడు విశ్వమూర్తి అనేటువంటి వ్యక్తి ఆ ఏకాంత సేవ సమయాన్ని ఈ హారతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆమె ఒక ధీర వనిత.